హలో! అందరూ నమస్ಕಾರ. మూవీ రివ్యూ ఆఫ్ 'అన్ పావం పోల్ తత్తు' ఇదొక తమిళ్ డబ్బింగ్ మూవీ 2024 రిలీజ్ అయింది. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇదొక లవ్ ఫ్యామిలీ డ్రామా మూవీ. లవ్ సీన్స్ కన్నా ఫ్యామిలీ డ్రామా సీన్స్ కొంచెం ఎక్కువగానే ఉంటాయి. ఆ ఫ్యామిలీ డ్రామా సీన్స్ చాలా ఎమోషనల్‌గా చూపిస్తారు. స్టోరీకి తగ్గ కామెడీ సీన్స్ కూడా ఉంటాయి. అవి కూడా చూడడానికైతే పర్లేదు ఒక్కొక్కలాగా అనిపిస్తాయన్నమాట. ఈ మూవీ అందరికి నచ్చకపోవచ్చు. ఎందుకంటే ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి? వైఫ్ అండ్ హస్బాండ్స్ ప్రేమే కాకుండా వాళ్ళ మధ్య ఉన్న గొడవలు, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎక్కువగా చాలామంది డైవర్సే తీసుకుంటున్నారు. వాళ్ళు ఎందుకు డైవర్స్ తీసుకుంటున్నారు అనే పాయింట్ మీదే ఈ మూవీ వెళ్తూ ఉంటదనమాట. ఈ మూవీలో కొన్ని కొన్ని సీన్స్ కొంతమంది బాగా కనెక్ట్ అవుతారు. కొంతమంది అంతగా కనెక్ట్ అవ్వకపోవచ్చనమాట. ఈ మూవీలో కొన్ని సీన్స్ చూసినప్పుడు కొంచెం రియల్‌గానే అనిపించినియి. ఎందుకో రియల్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకొని తీసినట్టు అనిపించినియనమాట. ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే మన హీరో, హీరోయిన్ శివ అండ్ శక్తి వీళ్ళిద్దరూ స్టార్టింగ్‌లో ఒక పెళ్లి చూపులు అరేంజ్ చేస్తారనమాట. ఫస్ట్ పెళ్లి చూపులోనే వీళ్ళు ఒకళ్ళొకళ్ళు ఇష్టపడతారు. పెళ్ళికి ముందే వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటారు. ప్రేమించుకొని ఒకళ్ళ గురించి ఒకళ్ళు తెలుసుకొని వాళ్ళ అభిప్రాయాలతో పాటు వాళ్ళ ఇష్టాలు కూడా బాగా కలుస్తాయన్నమాట. అందుకే వాళ్ళు పెళ్లి చేసుకోవాలనుకుంటారు. అలాగే వాళ్ళు పెళ్లి కూడా చేసుకుంటారు. వాళ్ళ పెళ్లి తర్వాత శక్తి ఒక మాట చెప్తది శివకి. అదేందంటే, "మనిద్దరం కలిసి 400 సంవత్సరాలు ఇలాగే చాలా సంతోషంగా కలిసి ఉండాలని" చెప్తదనమాట. అలా అన్న శక్తి 400 సంవత్సరాలే కాదు కదా! 4 సంవత్సరాలుగా కలిసి ఉండలేక ఓన్లీ 400 రోజుల్లోనే వాళ్ళు డైవర్స్ కూడా తీసుకోవాలనుకుంటారు. పెళ్ళికి ముందు వాళ్ళ ఇష్టాలు, అభిప్రాయాలు బాగా కలిసి వాళ్ళిద్దరూ ఒకరికొకరు ప్రేమించి మరీ పెళ్లి చేసుకుంటారు. కానీ 400 రోజులు కలిసి ఉండలేక డైవర్స్ తీసుకోవాలనుకుంటారు. అసలు వాళ్ళెందుకు డైవర్స్ తీసుకుంటున్నారు? వాళ్ళెందుకు కలిసి ఉండలేకపోతున్నారు? ఇంక ఇద్దరు విడిపోయేంత వాళ్ళ లైఫ్‌లో ఏం జరిగింది? అనేది ఈ మూవీ స్టోరీ అనమాట. ఈ పాయింట్ మీద స్టోరీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా ఇంట్రెస్ట్‌గానే తీసుకెళ్తారు. అక్కడక్కడ సీన్స్ కొంచెం ఇంట్రెస్ట్‌గానే పెట్టారు. దాంతో పాటు కొన్ని ఎమోషనల్ సీన్స్ పెట్టారు. ఆ ఎమోషనల్ సీన్స్ కూడా చూడడానికి బాగానే ఉంటాయి. ఇంకా ఈ మూవీలో ప్లస్ ఏందంటే స్టోరీ బావుంటది. స్టోరీ తగ్గట్టుగా స్క్రీన్ ప్లే కూడా బాగానే ఉంటదనమాట. ఇంటర్వ్యూలో ఒక ట్విస్ట్ బావుంటది. సెకండ్ హాఫ్ బావుంటది. సెకండ్ హాఫ్‌లో వచ్చే కొన్ని ఫ్యామిలీ ఎమోషనల్ సీన్స్ బావుంటాయన్నమాట. అండ్ క్లైమాక్స్ కూడా బావుంటది. ఇంకా ఈ మూవీలో మైనస్ ఏందంటే సాంగ్స్ స్టోరీ బేస్ సాంగ్స్ అంటే అంత ఎఫెక్టివ్‌గా ఉండవనమాట. కామెడీ సీన్స్ అంతగా ఏముండవు కానీ ఫ్యామిలీ డ్రామా సీన్సే కొంచెం ఎక్కువగా ఉంటాయన్నమాట. ఇంకా ఈ మూవీ డ్యూరేషన్ వచ్చరికి 2 అవర్స్ 10 మినిట్స్ దాకా ఉంటది. ఈ మూవీ కంప్లీట్‌గా డైవర్స్ కాన్సెప్ట్ మీదే ఎళ్తాడు. ఎందుకంటే పెళ్లైన కపుల్స్ చాలా మంది డైవర్స్ తీసుకుంటున్నారు. ఎందుకు తీసుకుంటున్నారు? ఎలాంటి సిట్యుయేషన్‌లో డైవర్స్ తీసుకుంటున్నారు? సో, వైఫ్ సైడ్ గాని, హస్బాండ్ సైడ్ ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయనేది ఆ పాయింట్స్ మీదే ఈ మూవీ వెళ్తూ ఉంటదనమాట. కొన్ని కొన్ని సీన్స్ మనకు బాగా కనెక్ట్ అవుతాయి. అయి చూసినప్పుడు కూడా మంచి ఫీల్ కూడా అనిపిస్తదనమాట. ఈ మూవీలో ఒక సీన్ అయితే కొంచెం రియల్‌గా అనిపించింది. మన దేశంలో చట్టాలన్నీ ఆడవాళ్ళకే ఎక్కువ సపోర్ట్ ఉన్నాయి మగవాళ్ళకన్నా. దానితో పాటు ఆడవాళ్ళు చెప్పిన మాట వింటారు తప్ప గాని, మగవాళ్ళు చెప్పిన మాట ఎవరు వినరు అనే పాయింట్ మాత్రం నాకు కొంచెం రియల్‌గా అనిపించింది. అలాంటి టైప్ ఆఫ్ సీన్స్ అయితే ఈ మూవీలో చాలా ఉన్నాయన్నమాట. వైఫ్ అండ్ హస్బాండ్స్ మధ్యన ఈగోస్ అండ్ ప్రాబ్లమ్సే కాకుండా, ఒక్కసారి డైవర్స్ అని బయటకొస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని కూడా ఈ మూవీలో చాలా బాగా చూపిస్తారు. అయి చూడడానికి కూడా బానే ఉంటాయన్నమాట. ఫస్ట్ హాఫ్ బావుంటది. దాంతో పాటు ఇంటర్వల్ సీన్ ఒకటి బావుంటది. సెకండ్ హాఫ్‌లో వచ్చే కొన్ని ఫ్యామిలీ డ్రామా సీన్స్ బావుంటాయన్నమాట. క్లైమాక్స్ మాత్రం ఇంకొంచెం డిఫరెంట్‌గా ట్రై చేస్తారనుకున్నాను. క్లైమాక్స్ ఎటు వైఫ్ అండ్ హస్బాండ్‌ని కలపాలి కాబట్టి వాళ్ళిద్దరిని ఎలా కలుపుతారు? ఆ సీన్స్ మాత్రం కొంచెం రొటీన్‌గానే వెళ్తాడన్నమాట. ఈ మూవీ క్లైమాక్స్ చూడంగానే నాకు 'రాఖీ' మూవీలో ఎన్టీఆర్ కోర్ట్ సీన్ చూసావా? అదే గుర్తొచ్చింది. అలాంటి టైప్ ఆఫ్ కోర్ట్ సీన్ ఒకటుంటది ఈ క్లైమాక్స్‌లో. ఒక మంచి ఎమోషనల్ సీన్‌తోనే ఈ మూవీ ఎండ్ చేసేస్తారు. లాస్ట్‌లో అయితే ఒక హ్యాపీ ఎండింగ్ ఏస్తారు. అది చూడడానికి బావుంటదనమాట. ఇంకా ఈ మూవీలో శివగా రియో రాజ్ చేశాడు. తన క్యారెక్టర్ బావుంటది. ఆ క్యారెక్టర్ తగ్గట్టు తన యాక్టింగ్ పెర్ఫార్మన్స్ కూడా బావుంటదనమాట. ఇంకా ఈ మూవీలో హీరోయిన్ శక్తిగా మాళవిక మనోజ్ చేసింది. తన క్యారెక్టర్ బావుంటది. ఆ క్యారెక్టర్ తగ్గట్టు తన యాక్టింగ్ పెర్ఫార్మన్స్ కూడా బావుంటదనమాట. ఇంకా రిమైనింగ్ క్యారెక్టర్స్ ఓకే. పర్లేదు బాగానే ఉంటాయి. అండ్ ఇంకా మూవీలో మ్యూజిక్ కూడా స్టోరీ బేస్డ్ సాంగ్స్ ఉంటాయి. అయి చూడడానికి అయితే పర్లేదు ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. ఇంకా ఈ మూవీ టెక్నికల్‌గా కాస్త పర్లేదు బాగుంది. కొన్ని కొన్ని సీన్స్ కొంచెం క్వాలిటీగానే తీశారు. అండ్ ఇంకా మూవీలో బ్లడ్ సీన్స్ గాని, అడల్ట్ సీన్స్ అట్లాంటియేం లేవు. ఈ మూవీ ఓవరాల్‌గా అయితే పర్లేదు. ఒకసారి చూడొచ్చు. ఫ్యామిలీ ఎమోషనల్ సీన్స్ ఎక్కువుంటాయి. అవి మీకు నచ్చేటట్లయితే ఈ మూవీ మీకు నచ్చుతది. సో, వెరీ లో ఎక్స్‌పెక్టేషన్‌తో చూడండి. అమెజాన్ ప్రైమ్ స్ట్రీమింగ్ అవుతుంది. మీకు నచ్చితే చూడండి. లేకపోతే లీవ్ ఇట్. మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.